సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ఈ నెల 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ డికే బాలాజీ తెలిపారు. ఈ నెల 4వ తేదీన కృష్ణా యూనివర్సిటీలో ఎన్నికల కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ డికే బాలాజీ తెలిపారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీటీవీలు 3 అంచెల భద్రత ఏర్పాటు చేశామన్నారు. జిల్లా కలెక్టరేట్ లో భద్రపరిచిన పోస్టల్ బ్యాలెట్లను కృష్ణా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్లకు తరలించే ప్రక్రియను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ పటిష్టమైన భద్రత మధ్య పోస్టల్ బ్యాలెట్లను కృష్ణా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తున్నామన్నారు. మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గం పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు 14 టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నామని, 7 అసెంబ్లీ నియోజకవర్గాల పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుకు ఆయా నియోజకవర్గాల్లో పోలైన ఓట్లను బట్టి టేబుల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు అనంతరం ఈవీఎంను లెక్కిస్తారని ఆయన వివరించారు. జూన్ 4 జరిగే కౌంటింగ్ ప్రక్రియకి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కౌంటింగ్కి అవసరం ఉన్న అన్ని మెటీరియల్స్ ప్రొక్యూర్ చేశాము. కౌంటింగ్కి స్టాఫ్ అందరినీ కూడా ఆల్రెడీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది. కౌంటింగ్ స్టాఫ్కి ఫస్ట్ ర్యాండమైజేషన్ చేసేసాము. మొదటి దశ ట్రైనింగ్ ఈరోజు రేపు 4 బ్యాచెస్గా జరుపుతున్నాము. సెకండ్ ర్యాండమైజేషన్ తర్వాత సెకండ్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ ఈ కౌంటింగ్ స్టాఫ్కి ఆర్ఓస్ సమక్షమంలోనే జరుగుతుంది. సో కౌంటింగ్ హాల్ ప్రిపరేషన్ కూడాను ఆల్మోస్ట్ అయిపోయింది. సో చిన్న చేంజెస్ చేస్తున్నారు, అది కూడా ఈరోజు ఈవినింగ్ లోపు కంప్లీట్ అయిపోతుంది. సక్సెస్ఫుల్గా ఈ కౌంటింగ్ ప్రక్రియని కంప్లీట్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి అక్కడున్న స్పేస్ బట్టి కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది యాక్చువల్లీ. సో పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీకి అయితే 14 టేబుల్స్ వేయడం జరిగింది. ఇంకా అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి ఒక్కొక్క రకంగా ఉంది. తక్కువ పోస్టల్ బ్యాలెట్స్ వచ్చిన చోట 2-3 టేబుల్స్ వేసాము. ఎక్కువ వచ్చిన చోట 8 వరకు టేబుల్స్ వేయడం జరిగింది. సో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా ఈవీఎం కౌంటింగ్ కంప్లీట్ అయ్యే లోపే కంప్లీట్ అవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. బందోబస్తు స్ట్రాంగ్ రూమ్ దగ్గర 3 టైర్ బందోబస్తు ఉంటుంది. సో దాంట్లో ఫస్ట్ ఇన్నర్ కార్డన్, ఫస్ట్ కార్డన్ ని సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్, పారామిలిటరీ ఫోర్సెస్ ప్రొటెక్ట్ చేస్తారు. సెకండ్ కార్డన్ ని స్టేట్ ఆర్మ్డ్ పోలీస్, థర్డ్ మళ్ళీ డిస్ట్రిక్ట్ పోలీస్ ఇలా ఉంటారు. సో అక్కడ అన్ని సీసీటీవీ అంతా ఏర్పాటు చేశాము యాక్చువల్లీ. సో కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి కూడాను అక్కడ ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఆ కంట్రోల్ రూమ్లో ఈ స్ట్రాంగ్ రూమ్ సీసీటీవీ ఫుటేజెస్ అన్ని కూడా వాళ్ళు కూడా చూసుకునే దానికి అవకాశం కల్పించాము. వాళ్ళు కూడాను ఎవ్రీడే ఒక్కొక్కసారి వాళ్ళని కూడా లోపల తీసుకెళ్లి ఒకసారి స్ట్రాంగ్ రూమ్స్ కూడా చూపిస్తున్నాము. పారదర్శకంగా అన్ని ఏర్పాట్లు చేయాలి. సార్వా పంట నష్టపరిహారం చెల్లింపులో కోట్లాది రూపాయల అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ పెడనలో రైతులు ఆందోళన నిర్వహించారు. సార్వ పంట నష్టపరిహారం చెల్లింపు విషయంలో కోట్లాది రూపాయల అవకతవకలు చోటు చేసుకున్నాయని పెడనలోని మండల వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయం వద్ద మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు ఆందోళన జరిపారు. వ్యవసాయ భూమి లేని వారికి కూడా పెద్ద మొత్తంలో నగదు జమ అయిందని వారు ఈ సందర్భంగా ఆరోపించారు. నష్టపరిహారం చెల్లింపు అనేక నకిలీ అకౌంట్లకు జమ అయిందని, ఇదంతా అధికారులు ప్రజాప్రతినిధుల ప్రమేయంతో జరిగిందని రైతులు విమర్శించారు. ఈ విషయమై వెంటనే దర్యాప్తు జరిపి తమకు న్యాయం చేయాలని, అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. అతను మూడే బ్యాంక్ అకౌంట్ మీకు నెంబర్లో ఇచ్చాను. అయ్యమంటే అది ఆయన అడుగుతాను, అదే మన అడుగుతున్నాను. మీరు చేయాలి చేయలేదా? అడిగారు అడగదు, మీరు తెలుసుకోవడం. అది అయ్యో మన పెట్టండి.
వారం 10 రోజులు అలాగే 3 వేలు పడ్డాడు పడదిగా శేషరయ్య విజయవాడ తెప్పించారా మొత్తం 5 పాటించబడ్డాయి కదా రేపు పేరు మాడి నాగరావు. నాకు 2 ఎకరాల పొలం ఉన్నది. నా 2 ఎకరాల పొలం రాసిన తర్వాత నాకు 11,600 పడినాయి. 13,600 వచ్చి నాకు 5,000 ఇమ్మని నన్ను అడిగారు. ఎందుకు ఇవ్వాలని అడిగితే డిమాండ్ చేశారు. నేను ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఇళ్ళకి వెళ్ళి డబ్బులు వసూలు చేసుకొస్తున్నారు. ఫేక్ అంగోళ్ళు పడినాయి అందరికీ. అసలు రైతులు పడకుండా ఏరే రోడ్లమ్మ తిరిగే వాళ్ళకి, రిక్షా బండి లాగే వాళ్ళకి, జ్యూసులు అమ్ముకునే వాళ్ళకి, రోడ్లమ్మ తిరిగే వాళ్ళకి, ఇళ్ళకాడ ఉండి పనిచేసుకునే వాళ్ళకి, ఒక సెంటు పొలం లేని వాళ్ళకి 34,000, ఒక్కొక్క అకౌంట్లో 34,000, 35,000 ఆ రకంగా పడిపోయి ఇంటో ఎన్ని అకౌంట్లు ఉంటే అన్ని అకౌంట్ డబ్బులు పడిపోయినాయి. ఒక్కొక్కళ్ళు ఇంటో 1,00,000-1,50,000 పడిపోయి అవన్నీ వసూలు చేసుకొని వదిలేసి ఇంటికే పెట్టుకున్న డబ్బు మొత్తం వదిలేసిన అంతా మొత్తం రికవర్ చేయాలి డబ్బు అంతా. ఇది యార్లగడ్డ నాగమల్లేశ్వరరావు ఆ భార్య రజనీ మొత్తం ఇదంతా స్కాన్ చేశారు. ఇందులో ఏవో పాత్ర కూడా ఉన్నది. ఈ ముగ్గురు కలిసి స్కాన్ చేశారు మొత్తం. ఇది గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకెళ్తారు. ముగ్గురిని అరెస్ట్ చేసి తగిన చర్యలు చేయాలని కోరుతున్నాం. న్యాయం చేయాలని. సింగరాయపాలెం, కట్లపల్లి, మడక, కొంకపూడి, నందమూరులో ఇన్పుట్ సబ్సిడీలో పెద్ద స్కామ్ జరిగింది. 2,03,70,00,000 అంటున్నారు. ఇంకా వివరాలు బయటకు రాలేదు. ఆల్రెడీ ఏమైందంటే అసలు పొలం ఉన్నవాడిది ఆన్లైన్లో పొలం సర్వే నెంబర్ రైతుది, ఆధార్ కార్డు నెంబర్ రైతుది, బ్యాంక్ అకౌంట్ ఇచ్చేటప్పుడు కూడా రైతుది కాదు. టమాటాలు అమ్ముకునేవాడిది, చెప్పులు కుట్టుకునేవాళ్ళు, వీళ్ళ పేరు రోడ్లమ్మ తిరిగే వాళ్ళ పేరు డబ్బులు కొట్టారు. రిక్షా బండి వాళ్ళు. ఈ స్కామ్ స్వత ఏవో గారిని అడిగితే ఏవో గారు నాకు తెలియదు అంటాడు. కన్సల్టింగ్ ఏవో గారికి తెలియకుండా ఈ స్కామ్ జరగదు నాకు తెలిసి. మరి ఎలా జరిగిందని ఆయన చెప్పలేకపోతున్నాం. అదేమంటే వేరే అతనితో మేము అకౌంట్లో ఆన్లైన్లో పేర్లు ఎక్కించామండి, మాకు ఖాళీ లేక అన్నాడు. అదేది లోగడ డిపార్ట్మెంట్లో పనిచేసిన అతను యార్లగడ్డ నాగమల్లేశ్వరరావు లోగడ దీంట్లో చేశాడు. అతనికి ఇచ్చారంట. అతను చేశాడంటాడు. ఈయన గారు అతను చేశాడంటాడు. అసలు ఎవరైనా తెలియట్లేదు. ఆల్రెడీ వాళ్ళు అసలు 7,700 రూపాయలు, ₹1,00,000 ఇచ్చి 10,000 ఆడికి ఇచ్చి 90,000 తీసేసుకుని కార్డు చేసుకుని ఇంటి దగ్గర పెట్టుకున్నారంట. అది బయటకు వచ్చింది. అది కూడా ఆ డబ్బులు రికవర్ చేసి నాగమల్లేశ్వరరావు ఉన్నాయని అరెస్ట్ చేసి మొట్టమొదటి ఏవో గారు రెండోది నాగమల్లేశ్వరరావు ఇద్దరిని కూడా అరెస్ట్ చేస్తే అసలు విషయం బయటకు వస్తుంది. రిప్రజెంటేటివ్ ఇవ్వడానికి వచ్చి ఆయన సమానం సరిగ్గా చెప్పలేదు మాకు. అది రైతులకు న్యాయం చేసి అందరికీ సమానంగా పంచాల్సిందిగా, నష్టపోయిన రైతులకు సమానంగా పంచాల్సింది కోరుతున్నాం. వాళ్ళిద్దరి మీద సివిల్ క్రిమినల్ యాక్టుల ప్రకారం చీటింగ్ చేసి కాబట్టి ఎన్ని సంవత్సరాల శిక్ష అయితే అన్ని కఠిన శిక్ష విధించవలసిన కోరు. ఇది ఒకసారి కాదని 4 సార్లు జరిగింది. ఇది 4వ సారి. ఎర్ర వసంతరావు. నాకు చేవండ్ర పంచాయతీలో నాకు పొలం ఉంది. కట్టపల్లి పంచాయతీలో కూడా ఉంది. ఈ పంచాయతీలో సింగరాయపాలెం పంచాయతీ కానీ సేవూరు, కట్టపల్లి, నందమూరు, ఈ బల్లిపర్రు, ఈ పంచాయతీలన్నిటి పెద్ద స్కామ్ జరిగిందండి. స్కామ్ వివరాలంటే 3,72,00,000 రూపాయల స్కామ్ జరిగిందండి. ఈ స్కామ్లో మొదటి ముద్దాయి శ్రీనివాస్, ఏవో శ్రీనివాస్ అండి. రెండో ముద్ద యార్లగడ్డ నాగమల్లేశ్వరరావు. ఈ నాగమల్లేశ్వరరావు అప్డేట్ చేశాడండి మొత్తం ఈ రైతులు అందరి అమౌంట్ వచ్చేటప్పటికి రైతుల దగ్గర 10 ఎకరాల పొలం ఉందనుకోండి, 5 ఎకరాల పొలం వాళ్ళ పేరు పడుతుంది. ఒక 5 ఎకరాల పొలం వేరే పొలం లేని పేరు వేసి వాళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ కొట్టించాయండి. అది ఆ డబ్బులు 30,000 వచ్చాయి అనుకోండి. ఒక రైతుకి 5,000 వాళ్ళకి ఇచ్చి రైతుకి ఇచ్చి ఆ రైతు కానివాడికి ఇచ్చి ఏమి సెంటు పొలం లేనివాడికి 5,000 ఇచ్చి ఆ 25,000 రూపాయలు వీళ్ళు కలెక్ట్ చేశారండి. మొత్తం నాగమల్లేశ్వరరావు పెద్ద స్కామ్ చేశారండి. ఇది వాళ్ళ కాదు, 4 సంవత్సరాల మట్టి జరుగుతుంది స్కాము. రైతులు గుర్తించలేదు. ఇప్పుడు గుర్తించి బయటకు వచ్చారు అందరూ. గుర్తించి బయటకు వచ్చినందుకు ధన్యవాదాలు. ముందర అసలు రైతులకి అవేర్నెస్ వచ్చింది. ఫస్ట్ మా రైతులకి ఎవరికైనా కానీ ప్రతి పైసా మా రైతుల అకౌంట్లో తిరిగి కొట్టకపోతే మేము తగిన పరిణామం బట్టి చవి చూస్తారు. శ్రీరాపాలెం గ్రామం, బల్లిపోరు, కట్లబిల్లు ఇదైనా మాకు పడాల్సిన డబ్బులు పడలా. అసలు మా పేర్లు లేవు. నేను ఇచ్చింది 2 ఎకరాల పొలం కాగితాలు ఇచ్చా. 50 సెంట్లు ఉండేవాడికి 30,000 పడి ఆ పాడి దగ్గర 5,000 ఇచ్చి 25,000 రూపాయలు వీళ్ళు తీసుకుంటున్నారు. ఇదేంటో మాకేం అర్థం కదా. మా పేర్లు లేవు, పొలం లేని వాళ్ళు డబ్బులు పడి, మేకలు కాసుకునే వాళ్ళకి, రోడ్లు అమ్ముడు తిరిగే వాళ్ళు కానీ ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటే డబ్బులు పడిపోయి రైతు పాస్బుక్, కట్టాదారు పాస్బుక్, బ్యాంక్ అకౌంట్ అన్నీ ఇచ్చి ఆన్లైన్ పుట్టు అన్నీ ఇస్తే కానీ డబ్బులు పడాల. ఇదేంటో స్కామ్ అని అర్థం కాదు. రాజకీయ నాయకులు అందరూ చేసి మళ్ళీ వాళ్ళ దగ్గర వసూలు చేసి ఆ డబ్బులు రైతులకు అందరు న్యాయం చేసి, లేకపోతే తన్ని శిక్ష చేయాలనుకుంటే వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి, లేదా అందరికీ న్యాయం చేయండి. మొన్న శనివారం నాడు 11:30కి వచ్చి
3 అకౌంట్లు డబ్బులు పలానా పైన 3 అకౌంట్లు డబ్బులు ఇచ్చాం. ఆ ఇంక్వైరీ చేయమని చేయలే. ఆదివారం శుభ్రంగా తిన్నాడు, పడుకున్నాడు, మళ్ళీ వాడు వచ్చాడు డ్యూటీకి మేలకొండ ఊరుకున్నాడు. అదేమంటే చూస్తాడు కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చే ఏ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం డబ్బులు వచ్చాక ఇస్తాడా రైతులకి న్యాయం చేతాకి? అందుకితం చంద్రబాబు నాయుడు టైంలో 300 కోట్లు డబ్బులు స్కామ్ చేశాడు. ఇది చాలా డబ్బులు స్కామ్ చేశాడు. ఇది 3వ సారి. 2 సార్లు ఎంగేజాం కదా, ఇది 3వ సారిగా చేస్తే ఏం చేస్తారు, రైతులు ఏం పీకుతారు అనుకున్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇది ఈ స్కీమ్ పెద్ద స్కీమ్ జరిగింది. ఈ స్కీమ్ న్యాయం చేయాలి రైతులకి అందరికీ. చెప్పు ఏవో గారు ఏవో అసలు ఫస్ట్ చేసింది ఏవో సంతకం పెట్టిన డబ్బులు వెళ్తాయా? ఫస్ట్ ముద్ద ఏవో గారు, సెకండ్ ముద్ద యార్లగడ్డ నాగమల్లేశ్వరరావు. సరి శిక్ష చేసి రైతులు ఉండ అందరికీ డబ్బులు చేయాలి. ఆ పోయేసిన డబ్బులు కూడా మరి లానోడు మా పరిస్థితి ఏంటి? తుఫాన్ సందర్భంగా పెడల మండలంలో అన్ని గ్రామాలకి ఇన్పుట్ సబ్సిడీ రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక గ్రామంలో మనకి రైతులు ఫిర్యాదు మేరకు, సింగరాయపాలెం గ్రామంలో రైతులు ఫిర్యాదు మేరకు 4 రోజుల క్రితం వచ్చిన ఫిర్యాదు మేరకు అది దర్యాప్తు చేస్తున్నాం. అక్కడ ఉన్న రైతుల యొక్క ఫిర్యాదులన్నీ కూడా పరిష్కరించి దానికి సంబంధించిన పరిష్కారం రైతులకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే బాధిత రైతులు ఉన్నారో వాళ్ళ డేటా తీసుకుంటున్నాం. ఈ సమస్య అనేది కూడా ప్రతి రికార్డు వెరిఫై చేసి ఆ రికార్డుని తొందరలో దీనికి పరిష్కారంగా వైద్యులు నివేదించే రైతులు కూడా సరైన సమాధానం సరైన న్యాయం చేయడానికి అన్ని ధరలు పెడల మండలం నుంచి నివేదిక తయారు చేసి పంపుతారు. ఆన్లైన్ డేటా సంబంధిత గ్రామస్థాయి అధికారులు అదేవిధంగా వాళ్ళకి సహాయకారిగా కొంతమందిని పెట్టుకుని ఆన్లైన్ డేటా అన్నది ఏ గ్రామానికి గ్రామం తయారు చేసి గ్రామ స్థాయిలో పూర్తిగా ఆ నివేదిక తయారు నివేదిక పరిశీలించి గ్రామ సభలు పెట్టి రైతులు కూడా వాళ్ళ యొక్క సమస్యల్ని నేను గ్రీవెన్స్లు తీసుకుని అన్ని కూడా ఇంక్లూడ్ చేయడానికి పూర్తిగా ప్రయత్నం చేశాను. యాజ్ ప్రొసీజర్ బట్టి చాలా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. అయినా ఈ గ్రామంలో ఉన్న సమస్యని పరిశీలించడం కోసం కొన్ని గ్రామాల్లో మాకు రైతులు చాలా సంతృప్తి మేరకు చాలా హ్యాపీగా ఉన్నారు. డబ్బులు పడిన సందర్భంలో ఈ కష్ట సమయంలో ఈ గ్రామంలో వచ్చిన సమస్య రైతులు ఫిర్యాదు మేరకు అది టేకప్ చేసి దానికి పరిష్కారం తీసుగా మేము ఆ గ్రామంలో ఈ సమస్య వచ్చిందన్న దాన్ని కూడా దృష్టి పెట్టాం. తొందరలో దీన్ని పరిష్కారం చూపెడతాం. 8వ డివిజన్లో జనసేనకు చెందిన కరీ మహేష్ కారును గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి దగ్ధం చేశారు. 8వ డివిజన్లో జనసేనకు చెందిన కరీ మహేష్ కాను గుర్తు తెలియని దుండగులు దగ్ధం చేశారు. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని కరీ మహేష్ ఈ సందర్భంగా తెలిపారు. అగ్నిమాపక శాఖ మంటలను అదుపు చేసినా అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. తన ఇంటి ముందు ఉన్న కారుని గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి దగ్ధం చేశారని కరీ మహేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీకి చెందిన వారే తన కారు దగ్ధం చేశారని ఈ సందర్భంగా మహేష్ ఆరోపించారు. రాత్రి 2:30 ఆ టైంలో గుర్తు తెలియని వ్యక్తులు అంటే ఏం లేదండి, మొన్న మా ఇంటి మీదకి వచ్చి దాడి చేశారు ఎలక్షన్ నిమిత్తంగా. నేను జనసేన పార్టీలో యాక్టివ్గా తిరుగుతానని చెప్పి దాడి చేశారు. ఆ దాడి కూడా ఎలా ఇంటి మీదకి వచ్చి ఆడవాళ్ళని పిల్లల్ని కొట్టారు. దాని మీద కంప్లైంట్ చేసాం. తెల్లారికి బయటకు వచ్చారు. వాళ్ళు ఆడేం చేసినా ఏం ఉండదు. చూడండి, మా ఇల్లు చూడండి, ఈ పక్కనే గ్యాస్ పొయ్యి ఉంటుంది సార్, ఈ పక్క రూమ్లో కిచెన్, ఆ రాళ్ళు పగిలిపోయి ఆ చూడండి కారు ఎలా కాల్చారు. ప్రాణాలు ఆల్రెడీ ఫోన్ చేసి బెదిరించారు. నా దగ్గర వాయిస్ వీడియో రికార్డింగ్స్ తో సైతం అన్నీ ఉన్నాయి. ఇంత దారుణం, మనుషులు కూడా విలువ ఉండదు కానీ మనిషి ప్రాణాలకు కూడా ఇలా కాల్ చేసి ఇలా చేశారంటే వాళ్ళు మాట్లాడి కొట్టి చంపుదామనే వాళ్ళు. మార్కెట్లో కూరగాయల ధరలు కొండెక్కాయి. అకాల వర్షాల కారణంగా పెరిగిన ఈ ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతుంటాయి. పెరిగిన కూరగాయల ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. కిలో టమాటా 100కి చేరగా కిలో మిర్చి ధర 100 రూపాయలకు చేరువలో ఉంది. నిరుపేద కుటుంబాలు మాత్రమే కాదు, చిరుద్యోగులు, ప్రైవేటు కొనుగోలు చేసే మధ్యతరగతి వాళ్లకు ధరలు భారంగా మారాయి. ముఖ్యంగా టమాటా, పచ్చిమిర్చి రేట్లు భారీగా పెరిగాయి. అకాల వర్షాలు, అధిక ఉష్ణోగ్రతలు, వాతావరణం అనుకూలించని కారణంగా స్థానికంగా కూరగాయల ఉత్పత్తి పడిపోయింది. వాతావరణం అనుకూలించక కూరగాయల ఉత్పత్తి తగ్గిపోవడం, ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలను దిగుమతి చేసుకోవడం వంటి కారణాలతో కూరగాయల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. బహిరంగ మార్కెట్లో ధరలు వినియోగదారులను షాక్ కు గురి చేస్తున్నాయి. ఇక రైతు బజార్లలో ధరలు ఇటీవల బాగా పెరిగాయని వినియోగదారులు వాపోతున్నారు. మరో 15 రోజుల్లో కూరగాయల ధరలు సాధారణ స్థితికి వస్తాయని రైతు బజార్ అధికారి అమీర్ పేర్కొంటున్నారు.
మచిలీపట్నం రైతు బజారులో ఈ అకాల వర్షాల మూలంగా కొంత పంట దెబ్బతింటం మూలంగా కొంత రేట్లు పెరగడం జరిగింది. ఈ ఒక 15-20 రోజుల్లో మళ్ళీ ప్రజలకి అందుబాటులో ఉన్న ధరలకి లభించడం జరుగుతుంది. టీబీ నివారణ కార్యక్రమం అమలుకు కృష్ణా జిల్లా పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైందని కృత్తివెన్ను మండలం టీబీ సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ శివకుమార్ తెలియజేశారు. 2025 నాటికి టీబీ రహిత భారత్ అనే నినాదంతో చేపట్టిన ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో 12 జిల్లాల్లో టీబీ నివారణకు ప్రత్యేక టీకా వేసే ప్రక్రియ ఈ నెల 16 నుంచి 3 నెలల పాటు కొనసాగుతుందని కృత్తివెన్ను మండలం టీబీ సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ శివకుమార్ తెలియజేశారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా పైలట్ గా ఎంపికైనట్లు ఆయన వివరించారు. ప్రతి సచివాలయంలో 3 నెలల పాటు ప్రతి గురువారం టీబీ నివారణ టీకా వేయబడుతుందని, ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలన్నారు. పరీక్షల్లో టీబీ ఉన్నట్లు గుర్తించినట్లయితే వారికి 6 నెలల పాటు టాబ్లెట్లతో పాటు న్యూట్రిషన్ కొరకు నెలకు 500 రూపాయల చొప్పున 6 నెలలకు 3000 రూపాయలు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎంఆర్సీ టీం, సచివాలయ వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు శివకుమార్ అండి. బంటుమిల్లి టీబీ యూనిట్లో ఎస్టీఎస్ సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ని. మనకి బంటుమిల్లి, కుర్తివెన్ను మండలాల్లో సుమారుగా ఒక 20 మంది లోపు టీబీ పేషెంట్లు ఉన్నారు సార్. వాళ్ళకి నెల న్యూట్రిషన్ నిమిత్తం గవర్నమెంట్ నుంచి నెలకు 500 రూపాయలు పడుతూ ఉంటాయి. 6 నెలల పాటు 3000 రూపాయలు వస్తాయండి. అలాగే ఎవరైనా డోనార్లు ఉన్నట్లయితే వాళ్ళ చేత పౌష్టికాహారం కూడా ఇప్పించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు కొత్తగా మన ఫీల్డ్ లెవెల్లో ఆశయాలతో ఎవరికన్నా 2 వారాల మించిన దగ్గున్నా కానీ, కళ్ళు పడుతున్నా, కళ్ళల్లో తెమల్లో రక్తం పడుతున్నప్పటికీ, ఛాతిలో నొప్పి ఉన్నా, బరువు తగ్గినా, ఇలాంటి లక్షణాలు ఏమన్నా కూడా ఫీల్డ్ లెవెల్లో స్క్రీనింగ్ చేసి ఏ ఏరియా వాళ్ళు ఆ ఏరియాలో ఫీల్డ్లో ఆశాలు కానీ, ఏఎన్ఎంలు కానీ, అక్కడ ఉన్న సిహెచ్ఓలు కానీ స్క్రీనింగ్ చేసి వాళ్ళని టెస్టులకు పంపిస్తూ ఉంటారు. మనకి 2 నట్ మిషన్ బంటుమిల్లో ఉంది, అక్కడ టెస్టులు జరుగుతూ ఉంటాయి. వాటిలో ఏమన్నా పాజిటివ్ వచ్చిన వాళ్ళకి మనం ట్రీట్మెంట్ పెడుతూ ఉంటాం. అలాగే ఇప్పుడు కొత్తగా మనకు ఐసీఎంఆర్ టీం వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళు కూడా మన బంటుమిల్లి, కుర్తివెన్ను ఏరియాల్లో స్క్రీనింగ్ చేస్తున్నారండి. వాళ్ళు ఎక్స్రే కూడా తీస్తారు. వాటిలో ఏమైనా పాజిటివ్ వచ్చినట్టుగైతే మన పిహెచ్సి డాక్టర్ గారు, మన మోడీ గారు ప్రవేశపెట్టారు కదండి. ఈ 2025 కల్లా, లేదు 2024 కానీ 2025 కానీ ఈ టీబీ అనేదాన్ని మొత్తానికి కూడా మన దేశం ఇండియాలో ఎండ్ చేసేయాలి, పంపించేయాలి, తరిమేయాలి అన్న ప్రోగ్రామ్ ఉద్దేశంతో మోడీ గారు ఈ ప్రాజెక్ట్ అనేది చేశారనమాట. దీనిలో ఫస్ట్లో మన ఇండియాలో వచ్చేసరికి 3 చోట్ల ఉందండి. ఒకటి వచ్చేసరికి మన కృష్ణా జిల్లాలోను, అందులో ఇంకోటి తెలంగాణలో మహబూబ్ నగర్లోను, ఇంకోటి వేరే డిస్టిక్లో ఉందండి. 3 చోట్ల ఉంది. ఇది వచ్చేసి ఒక పైలట్ ప్రోగ్రామ్ కింద చేస్తున్నాము. ఇదేంటంటే ఒక టీబీ ఉన్న పేషెంట్కి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం, వాళ్ళ ట్రీట్మెంట్ అంతా కొంచెం షై ఫీల్ అవుట్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఈ మోడీ గారు ఏం చేశారంటే, మేమే ఒక టీం అనేది వీటన్నిటిని ఒక ఏర్పరిచి వాళ్ళని పేషెంట్ దగ్గరికి, విలేజెస్కి వెళ్ళి పేషెంట్లని మేమే గ్యాదర్ చేసుకుని వాళ్ళకి అక్కడే సింప్టమ్స్ ఉన్నాయా లేదా అప్పుడే స్క్రీనింగ్ చేసి వాళ్ళకి అక్కడే స్ఫోటం అనేది కలెక్ట్ చేసుకుని అక్కడే ఎక్స్రేలు తీసి వాళ్ళకి పాజిటివా నెగిటివా అని చెప్పి, ఒకవేళ పాజిటివ్ అయితే కనుక ఫర్దర్గా ఏం చేయాలి నెక్స్ట్ వాళ్ళకి. కృష్ణా జిల్లా కలెక్టరేట్ లో భద్రపరిచిన పోస్టల్ బ్యాలెట్లను పటిష్టమైన భద్రత మధ్య కృష్ణా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు. కలెక్టరేట్ ప్రాంగణంలోని జిల్లా ఖజానా స్ట్రాంగ్ రూమ్ నుంచి మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం సంబంధించి పోలైన 21,139 పోస్టల్ బ్యాలెట్లను భద్రపరిచిన 33 ట్రంకు పెట్టెలను ప్రత్యేక వాహనంలో జిల్లా ఎన్నికల అధికారి, డిఆర్ఓ, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కృష్ణా విశ్వవిద్యాలయానికి గట్టి పోలీసు బందోబస్తు నడుమ తరలించారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులకు కూడా ఒక ప్రత్యేక వాహనాన్ని పోస్టల్ బ్యాలెట్ వాహనం వెంబడి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కె చంద్రశేఖరరావు, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి షాహిద్ బాబు, జనసేన, వైఎస్ఆర్సీపీ, ఐఎన్సీ, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీల ప్రతినిధులు గరికపాటి సాంబశివరావు, సింహాద్రి వెంకటేశ్వరరావు, కోకా ఫణిభూషణ్, కె జగదీష్, ఇండిపెండెంట్ అభ్యర్థులు గూడవల్లి వెంకట కేదారేశ్వరరావు, దామోదర్, ధనేకుల గాంధీ తదితరులు పాల్గొన్నారు. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన అగ్ని బాధిత కుటుంబాలకు పారిశ్రామికవేత్త విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు సాయం చేసి వితరణ చాటుకున్నారు. మోపిదేవి మండలంలోని కొక్కిలిగడ్డ గ్రామంలో రాచూరి లంకేశ్వరరావు, రాచూరి శ్రీనివాసరావు, అద్దూరి వీరలంకమ్మలు నివాసం ఉంటున్న గృహం అగ్ని ప్రమాదంలో గృహోపకరణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న విక్కుర్తి శ్రీనివాస్ గ్రామ పంచాయతీ సర్పంచ్ దిడ్ల జానకి రాంబాబు పర్యవేక్షణలో 15,000 రూపాయల నగదు, బియ్యం అందజేశారు. రాచూరి లంకేశ్వరరావు కుమార్తెకు వికృతి శ్రీనివాస్ పుస్తకాల కొనుగోలు నిమిత్తం కొంత నగదును అందించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు చందన రంగారావు, పంచాయతీ ఉప సర్పంచ్ మొమ్మనేని బాబురావు, విక్కుర్తి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. చాలా అత్యంతమైన బాధాకరణం. ఎస్టీ కాలనీలో ఎవరు లేని సమయంలో ఇలా జరగటం అనేది పాపం రకంగా
ప్రాణ నష్టం జరగకుండా జరిగింది. అంతవరకు కొంచెం పర్వాలేదు. వీళ్ళని పరామర్శించడానికి వచ్చాను. మన తోచినంత కొంత సహాయం చేశాను. వాళ్ళ పిల్లలకు కానీ ఫ్యూచర్లో ఎలాంటి ఏమైనా సహకారాలు కావాలన్నా కూడా నేను సహకరిస్తానని చెప్పి ఇల్లు వాళ్ళకి ఎంతవరకు సహకారం చేయాలో అంతవరకు నా వంతు కృషి చేస్తానని చెప్పి మనం సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.